రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన కామెంట్స్ చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతాడంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో సమావేశం తర్వాత జెలెన్స్కీ ఇలా మాట్లాడడంతో అంతా షాక్ అయ్యారు. పుతిన్ త్వరలో చనిపోతాడు, అది వాస్తవం. దీంతో ఇతర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతుంది. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందని జెలెన్స్కీ అన్నారు. ఇది ముగిసేలా ఆ దేశంపైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇటీవలే పుతిన్ ఆరోగ్యంపైన వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. పుతిన్ దగ్గుతున్నట్లు, అతనికి కాళ్ళు చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఊహాగానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపైన మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అంతేకాదు ఏకంగా పుతిన్ ఓ డూప్ని పెట్టుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. పుతిన్ అప్పుడే వీటిని ఖండించారు. రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై వస్తున్న కథనాలను క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి ప్రకటన చేయలేదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే కీవ్ అంగీకరించింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే కీవ్ అంగీకరించింది. దీనిపైన మస్కోను ఒప్పించేందుకు అగ్రరాజ్యం మంతనాలు మొదలుపెట్టింది. సౌదీ వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్ల సముద్రంలో దాడులను నిలిపివేసేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్టు వైట్ హౌస్ ప్రకటించింది. మరోవైపు రష్యాకు మద్దతిస్తోన్న హంగేరీ పైన జెలెన్స్కీ మండిపడ్డారు. హంగేరీ ద్వారా ఐరోపా సమాఖ్యపై దాడికి పుతిన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే ఉక్రెయిన్ పైన రష్యా భీకర వైమానిక దాడులను కొనసాగిస్తోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. శాంతిని కోరుకుంటున్నామని చెబుతోన్న రష్యా పౌర లక్ష్యాలతో సహా ఉక్రెయిన్ భూభాగంపైన తీవ్రంగా దాడి చేస్తూనే ఉందని మైక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు మద్దతుపైన చర్చించడానికి ఐరోపియా సమాఖ్య నాయకులు మళ్లీ భేటీ అవుతున్నారు. కాల్పుల విరమణ సందర్భంగా స్థిరత్వాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న ఐరోపా దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా మరిన్ని దళాలను మోహరించే అవకాశం కూడా ఉంది. కానీ భవిష్యత్తులో ఈ ఒప్పందాన్ని పుతిన్ ఉల్లంఘిస్తే ఈ చర్యల వల్ల ఐరోపా దళాలు రష్యాతో ప్రత్యక్ష పోరాటానికి ప్రేరేపిస్తోందని మైక్రాన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు అదనంగా మరో $2 బిలియన్ సైనిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. అయితే నల్ల సముద్రంలో కాల్పుల విరమణ పాటించి సురక్షిత నౌకాయానానికి సహకరించాలని రష్యా ఉక్రెయిన్ ఒప్పందానికి వచ్చినట్టు అమెరికా ప్రకటించింది.